ఫ్లాట్ ఇప్పించుకోండి నేను ఫస్ట్గా. తర్వాత టీం రిక్రూట్మెంట్ చేశాను. టీంలో కామేశ్వరరావు వచ్చారు, మా టీంలోకి కామేశ్వరరావు ఫ్లాట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కూడా ఇంకో ఫ్లాట్ వాళ్ళ సర్కిల్ వాళ్ళకి ఇప్పించారండి. ఈ విధంగా ప్రాజెక్ట్ కంపెనీ బాగానే ఉందని నమ్ముకున్న తర్వాత ఫ్లాట్ బుకింగ్ చేసుకుంటూ కంపెనీ చేస్తున్నాం. కస్టమర్లు కలుస్తున్నాం, రోజుకి 2 కస్టమర్లు కలుస్తున్నాము. పండుగ ఏం చదువుతాం, పండుగ ఏం చదువుతాం అంటున్నాం. అంత పండుగ రావడం వల్ల క్రిస్మస్ పండుగ అంటే మనం కలిసి రావడం పెద్దవాళ్ళు సార్. వాళ్ళు ఏదైనా పిల్లలు వస్తారు, పండుగకి మాట్లాడి చెప్తాము, పిల్లలు వస్తారు కన్ఫర్మ్ చేసి చెప్తాం అంటున్నారు. సరే అని చెప్పి చెబుతున్నాం సార్. జనవరిలో గట్టిగా 4 ప్లాట్లు చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. సాంబయ్య గారు ఏం చేశారు? సాంబయ్య కూడా అదే సార్, సంక్రాంతికి పండుగ అరిసి తిన్నాక ప్లాన్ కట్టారు. అరిసి తిన్నాక ప్లాన్ కడతా అన్నారా? రేపు సాంబయ్య గారు ఒకసారి కలపండి సార్. పురోగతి నేను చేయకూడదు. అరిసి తిన్నాక అప్పుడు అయిపోతుంది మరి. సరే సార్, జనవరిలో 4 ప్లాట్లు గట్టిగా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం సార్. చేస్తున్నాను. మరి జనవరిలో ఇంకా మీ టీం ఎంతమంది చేద్దామనుకుంటున్నారు? జనవరిలో టీము చెప్తున్నాం సార్, 5 ఉన్నారు. వస్తాం వస్తాం సార్, గట్టిగా 2 వస్తారు, ట్రైనింగ్ చేస్తాం. ఇంకో 2 వస్తారా? ఓకే సార్.